భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్. 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. ఎస్ఆర్ యూనివర్సిటీ మరోసారి తన ప్రతిభను చాటుకుని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2025లో ఇంజనీరింగ్ కేటగిరీలో 91వ ర్యాంక్ని సాధించింది. వరుసగా 4వ ఏడాది టాప్ 100లో చోటు దక్కించుకోవడం ద్వారా విద్య, నాణ్యత, పరిశోధన ఆవిష్కరణలపై ఎస్ఆర్ విశ్వవిద్యాలయం పట్టును మరోసారి రుజువు చేసింది. ఈ సందర్భంగా ఎస్ఆర్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఎనగందుల వరదారెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కేటగిరీలో 91వ ర్యాంక్, యూనివర్సిటీ కేటగిరీలో 101 నుంచి 150 బ్యాండ్లో స్థానం సంపాదించడం గర్వకారణమని తెలిపారు. తెలంగాణలోని ప్రైవేట్ సంస్థలలో ఇంజనీరింగ్ కేటగిరీలో టాప్ 100లో స్థానం పొందిన ఏకైక సంస్థ ఎస్ఆర్ విశ్వవిద్యాలయం మాత్రమేనని, వరుసగా 4వ ఏడాది ఈ ప్రతిష్టాత్మక ర్యాంక్ సాధించడంలో విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం మరియు విద్యార్థుల కృషి ఎంతగానో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి మహేష్, రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ అర్చనారెడ్డి, వివిధ స్కూల్ డీన్స్, వివిధ భాగాల హెడ్స్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఇది NIFR అనే ఒక బ్రాండ్ను సెంట్రల్ గవర్నమెంట్ 1915లో పెట్టినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల యొక్క స్థాయి ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, వాళ్ళ కాంపిటీషన్ ఎట్లా ఉండాలి, అట్లా ఎడ్యుకేషను పాలసీ ఎట్లా స్ట్రాంగ్ కావాలన్న ఉద్దేశంతో NIRF అనే ఒక బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. చేసినప్పటి నుండి మళ్ళీ 2020లో వచ్చింది కాబట్టి అప్పటి నుంచి మేము అప్లై చేస్తూనే ఉన్నాం. వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు మనం అప్లై చేయాలి. చేసిన తర్వాత మొత్తం ఎంక్వైరీ అవుతుంది, 2 months ఎంక్వైరీ. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినో దాని మీద మొత్తం ఎంక్వైరీ అవుతుంది, వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు. అట్లా మనకు ఈ 4 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చే ర్యాంక్స్ అనౌన్స్ చేసేది 100 లోపట్నే ర్యాంక్ అనౌన్స్ చేస్తారు. కంట్రీ మొత్తంలో 100 లోపట్నే. ఈ 100 లోపల ర్యాంక్స్ తర్వాత మిగతా ఇస్తారు ఇన్ఫర్మేషన్. కానీ ర్యాంక్స్ అనౌన్స్ చేసేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ 100. అందులో మాది 91 ర్యాంకు, 98, మళ్ళీ ఇప్పుడు 91. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే మాది యంగెస్ట్ యూనివర్సిటీ, 2020లో పెట్టినాము. మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు మన తెలంగాణ స్టేట్లో కావాల్సినవి ఉన్నాయి. యూనివర్సిటీలో కానీ బయట కానీ దాదాపుగా 250 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. అందులో మా ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజీ చాలా సీనియర్ మోస్ట్ కాలేజీలు. ఎప్పుడో 1980లో పెట్టినాయి, 79లో పెట్టి 70లో పెట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి స్టేట్లో. వాటిని మించి మాది జస్ట్ ఇంత క్లియర్ ఐడియా ఒక 4 ఏళ్ళ 5 ఏళ్ళ క్రితం ఎస్టాబ్లిష్ చేసినటువంటి యూనివర్సిటీలో ఇటువంటి ర్యాంక్ వచ్చిందనేది మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మాకు ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, తర్వాత యూనివర్సిటీ ఉంది, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మాకు ఇంజనీరింగ్ కాలేజీ బాగా పేరు తెస్తున్నది. ఎందుకంటే ఈ NIRF ర్యాంకులో త్రౌట్ ఇండియాలోనే దాదాపుగా 30,000 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి ఇండియాలో. అందులో మాది 91 ర్యాంక్ వచ్చింది అనేది ఇండియా లెవెల్లో. తెలంగాణలో ప్రైవేట్ సెక్టర్లో మేము 4 ఏళ్ళ నుంచి ఓన్లీ 1 కాలేజ్ ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్లో వస్తున్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో NIT వరంగల్ వస్తున్నది, IIT హైదరాబాద్ వస్తున్నది, అది వేరు. ప్రైవేట్ సెక్టర్లో మాత్రం తెలంగాణ మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలలో మాది ఒక్కటే వస్తున్నది. దానికి మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. కారణం ఏంటంటే ఈ NIRF ర్యాంకు 100 లోపల వచ్చిందంటే దీనికి ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది కంట్రీలో. చాలామంది
స్టూడెంట్స్ క్లెవర్స్ జాయిన్ అవుతారు. ఇండియా నుంచి చాలా బెస్ట్ స్టాఫ్ మా దగ్గర పనిచేసేందుకు వస్తాను. నేను ఒకసారి వెస్ట్ బెంగాల్ నుంచి ఒకసారి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఎందుకు సార్ మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండ్రనంటే NIRF ర్యాంక్ చూసే వచ్చినాం, బెస్ట్ కాలేజీ, బెస్ట్ యూనివర్సిటీ. అట్లా యూనివర్సిటీకి ఈ ఇంజనీరింగ్ కాలేజీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ప్లేస్మెంట్ కొరకు పిల్లలను వాళ్ళ కంపెనీలో ఉద్యోగం తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్లేస్మెంట్స్ కూడా మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి మా దగ్గరికి. ఓన్లీ NIRF ర్యాంక్ అనేది అసలు దీనికి ఇంత వాల్యూ పెంచిందంటే ఇండియాలో మరి అంతేకాక తెలంగాణలో చెప్పారంత పెంచింది. అట్లా ఈ యూనివర్సిటీకి ఈ ప్రాంతానికి బాగా ఉపయోగపడుతున్నది. తెలంగాణలోనే పేపర్లో మీరు చూసే ఉంటారు, ఒక్క మా SR యూనివర్సిటీ తప్పితే వేరే పేపర్లో రాలేదు. మొత్తం స్టేట్లో ఉన్నటువంటి ఎడిషన్లో కూడా SR యూనివర్సిటీ వచ్చింది. ఇంకా ఎక్కడ లేదు. చాలా ఓల్డ్ కాలేజెస్ కూడా లేవు. కాబట్టి దానికి ముఖ్యమైన కారణం సార్ చెప్పినట్టు ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్, యంగ్ వైస్ ఛాన్సలర్, తర్వాత యంగెస్ట్ రిజిస్ట్రార్ అండ్ ప్రో వైస్ ఛాన్సలర్, చాలా డీన్సు, హెడ్స్, ప్రొఫెసర్సు చాలా వండర్ఫుల్గా పనిచేస్తున్నారు. రీసెర్చ్ ఇంత బాగా జరుగుతుంది కదా అంటే చెప్పరు, అంత బాగా జరుగుతున్నది. మా గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్ వస్తున్నది రీసెర్చ్ జరగటం వల్ల. అంచేత వీటన్నిటి కారణాల వలన వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంది. మా టీచర్స్ చాలా స్టాండర్డ్ టీచర్స్ ఉన్నారు. తర్వాత రీసెర్చ్ వర్క్ జరుగుతున్నది. స్టూడెంట్స్కి బాగా బెనిఫిట్ అవుతున్నది. స్టూడెంట్స్ చాలామంది చాలా కంపెనీలో సెలెక్ట్ అవుతున్నారు. చాలామంది సెలెక్ట్ అవుతున్నారు, 99% సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా కంపెనీలో సెలెక్ట్ అయ్యేటోళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ మా యూనివర్సిటీకి మాత్రము ఈ NIRF అనే ర్యాంక్తోని బాగా ఇమేజ్ పెరిగి ఇండస్ట్రీస్ అన్నీ మా దగ్గరికి ఆటోమేటిక్గా వస్తున్నాయి. అంతే, ఎక్కడెక్కడి నుంచో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మీ దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా ఉంటుంది, మీ దగ్గర స్టాఫ్ మంచిగా ఉన్నది, మీ దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మంచిగా జరుగుతున్నది. కాబట్టి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ వస్తున్నది, పిల్లలకు కంప్లీట్ ఐడియాస్ మంచిగా ఉంటాయి. ఈ పిల్లలను మా ఇండస్ట్రీకి తీసుకుపోయినట్లయితే మా ఇండస్ట్రీ ఎంతో డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇక్కడ వరంగల్ అటువంటి ఒక రూరల్ సిటీలో ఇంత మంచి యూనివర్సిటీ పెట్టి దీన్ని బ్రహ్మాండంగా నడిపించి ఈ ఏరియా వాళ్ళందరికీ కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్లో చాలామంది వేరే కంట్రీ వాళ్ళు ఉన్నారు. మన స్టేట్లో చాలామంది వస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఉన్నారు, నేపాల్ నుంచి ఉన్నారు, వేరే వేరే రాష్ట్రాల నుంచి ఉన్నారు, సో వేరే కంట్రీస్ నుంచి ఉన్నారు. ఇట్లా దీని యొక్క గొప్పతనానికి ఏంటంటే ఈ NIRF అనే ఒక ర్యాంక్ ఉన్నది, చాలా వండర్ఫుల్గా నడుస్తున్నది. దీనికి బాగా భవిష్యత్తు ఉన్నది. మేనేజ్మెంటు దీనికి నేషనల్ లెవెల్లో ఇంకా మంచి ర్యాంక్ తీసుకురావాలి, ప్రపంచ స్థాయిలో ఇది ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి ఇది మంచి భవిష్యత్తుగా ఉపయోగపడాలి, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కు బాగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఉన్నది. ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మెరిట్ స్టూడెంట్స్, స్టేట్ మెరిట్ స్టూడెంట్స్ అందరూ మా దగ్గర జాయిన్ అవుతారు. 994 అనేది స్టేట్ ఫస్ట్ ర్యాంక్. 95 ఈ 95 మా దగ్గరనే జాయిన్ అయ్యారు. 994 వీళ్ళందరూ కలిసి 100 క్యాండిడేట్ జాయిన్ అయ్యారు. ఓన్లీ మెరిట్స్ మొత్తం ఎందుకు వస్తున్నారు? బికాస్ ఆఫ్ దిస్ స్టాండర్డ్ ర్యాంక్, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరున్నది అన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, మెరిట్ స్టూడెంట్స్ మొత్తం జాయిన్ అవుతున్నారు. కాబట్టి దీనికి మంచి భవిష్యత్తు ఉన్నది. చాలా మంచి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, మా వైస్ ఛాన్సలరు, రిజిస్టరు, ప్రో వైస్ ఛాన్సలరు, డీన్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. స్టూడెంట్స్ కొరకు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. కాబట్టి ఒకసారి మీ అందరికీ తెలియజేసి ఈ ప్రాంత ప్రజలకు మీ ద్వారా తెలవాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టినాము. మీరందరూ కూడా దీన్ని మంచిగా హైలైట్ చేయాలి అని కోరుకుంటూ విరమించుకుంటాం.